వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్? కన్న బిడ్డ ముందే తల్లిపైన ఆ మృగాళ్ళు చేసిన రాక్షస కాండ చూస్తే నరకం అంటే ఏంటో అర్థమవుతుంది. మానవ మృగాలు ఎంతటి నీచానికైనా బరితెగిస్తారు అనడానికి ఈ దారుణమే నిదర్శనం. నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగినటువంటి ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ వింటే మీ గుండెలు బద్దలవ్వడం ఖాయం. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతంలో కలకలం రేపిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేస్తోంది. చీకటి పడిన తర్వాత ఆ దుర్మార్గులు పన్నాగం పన్ని ఆ అమాయక మహిళపైన పడమటి కనుమల సాక్షిగా అత్యంత పాశవిక చర్యకు పాల్పడ్డారు. కనిపించని రాక్షసులుగా మారి ఏకంగా 12 ఏళ్ల కొడుకు కళ్ళ ముందే ఆ తల్లిపై లైంగిక దాడికి ఒడిగట్టారు. అమ్మా అంటూ ఆ పసివాడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ వెధవలకు కనికరం కలగలేదు. పైగా అడ్డొచ్చిన ఆ పిల్లాడిపైన రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి తరిమేసి ఆ మృగాళ్ళు తమ పైశాచికత్వాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లారు. వాట్ ఏ షేమ్ఫుల్ అండ్ డిస్గస్టింగ్ యాక్ట్. ఈ పైశాచికంతో ఆగని ఆ కసాయిలు అత్యాచారం తర్వాత ఆ మహిళపైన మరింత దారుణంగా ప్రవర్తించారు. మానవత్వాన్ని మంటగలుపుతూ ఆ బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్ ను సైతం కోసేసినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి చావు బ్రతుకుల మధ్య ఆ మహిళ నేలపై పడిపోయింది. ఒళ్ళు గగురు పొడిచే ఈ ఘోరం చూస్తే వీళ్ళు మనుషులా లేక క్రూర మృగాలా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. తెల్లవారితే వాకింగ్కు వెళ్లే కొందరు లోకల్స్ దీన్ని గుర్తించి వెంటనే పోలీసులకు కబురు పెట్టారు. అంబులెన్స్లో ఆ బాధితురాలని హాస్పిటల్కు తరలించి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ దారుణ కాండ వెనుక మత్తు పదార్థాల ప్రభావం ఉందనే అనుమానాలు స్థానికంగా జోరుగా వినిపిస్తున్నాయి. గంజాయి మత్తులో ఊగిపోయి ఈ దందాలకు పాల్పడ్డారనే టాక్ వినిపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ పరారీలో ఉన్న మైలాన్ వెధవలను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్తో జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఆ కామ పిశాచులను ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. ఇలాంటి క్రిమినల్స్కు నడి రోడ్డు పైన ఉరిశిక్ష వేస్తేనే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఆ నరరూప రాక్షసులను త్వరలోనే పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టాలని ఊరంతా డిమాండ్ చేస్తోంది.